హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఎమ్మి రెసిపీస్. ఈరోజు నేను సేమ్ బయట పానీపూరి వాళ్ళలాగే దాహి పాపడ్ చేస్తున్నానండి. ఇక్కడ అన్ని ఇంట్లోనే చేస్తున్నాను. గ్రీన్ చట్నీ, కట్టిమిటి చట్నీ, స్పెషల్ చాట్ మసాలా, అలాగే పూరీలు కూడా. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా వీడియో చూడండి. అప్పుడే అర్థమవుతుంది. లేదంటే గిన మీరు స్కిప్ చేశారంటే మధ్యలో ఏమేమి చేశారనేది అర్థం కాదు. ఇక్కడ వచ్చేసి ఒక కుక్కర్ పెట్టుకొని రాత్రే ఒలిచి పెట్టుకున్నానండి. బఠానీలు అనేసి పచ్చి ఇప్పుడు దొరుకుతున్నాయి కదా, అవి 2 కప్పులు వేసుకున్నాను. 2 మీడియం సైజు ఆలు అన్నమాట పీల్ చేసి వేసుకున్నాను. 2 ఎర్రగడ్డలు, అట్లాగే 2 టమోటాలు అన్నమాట మీడియం సైజువి అన్ని కట్ చేసి వేసుకున్నాక కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని నీళ్ళు వేసుకొని ఒక 4 విజిల్లు ఇచ్చేసారనమాట. అప్పుడే మనకు మెత్తగా ఉడుకుతాయి. ఇక్కడ వచ్చేసి నేను చూపిస్తున్నంత చింతపండు కడిగి నానబెట్టేసుకోవాలి పక్కన కట్టిమిట్టి చట్నీకు. ఇక్కడ వచ్చేసి చాట్ మసాలాకు పౌడర్ ప్రిపేర్ చేస్తున్నాను. 6 ఒట్టిమిరపకాయలు, అలాగే కొన్ని మిరియాలు, ఒక అర్ధ స్పూన్ జీలకర్ర, ఒక అర్ధ స్పూను వామనమాట. బాగుంటుంది ఇది ఇలా చేసుకోవడం వల్ల. ఇది చల్లారేకి పక్కన పెట్టుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి గ్రీన్ చట్నీకి 2 వంతుల కొత్తిమీర అయితే 1 వంతు పుదీనా అని చెప్పా కదండి ఇంతకుముందు వీడియోలో కూడా సేమ్ అలాగే అనమాట. చిన్న ముక్క అల్లం ముక్కను, బ్లాక్ సాల్ట్ వచ్చేసి అర్ధ స్పూను, ఇది వచ్చేసి డ్రై మ్యాంగో పౌడరు, అలాగే తొక్కు రాకోకుండా కొంచెం మిక్చర్ వేసుకుంటున్నాను. లేదంటే పప్పుల పొడి అయినా వేసుకోవచ్చు. ఇది కలర్ చేంజ్ కాకుండా ఉండడానికి ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నాను 2. ఒక అర్థం నిమ్మకాయ పిండి వేసుకుంటున్నాను. మిక్సీకి వేసేసుకోవడమే, పక్కన పెట్టేసుకోవాలా. ఇప్పుడు వచ్చేసి ఇది చల్లారిందండి చాట్ మసాలా. ఇది స్పెషల్ అండి, చాలా బాగుంటుంది. ఇంకా బయట వేయాల్సిన అవసరం లేదు. దీంట్లోకి వచ్చేసి కొంచెం డ్రై మ్యాంగో పౌడర్, సాల్ట్ వేసేసుకొని మిక్సీకి ఆడించుకోవడమే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పిండి కలుపుకుంటున్నాను పూరీలకి. ఇక్కడ వచ్చేసి పిండి ఒక 3 కప్పులంత తీసుకున్నాను. కొంచెం వామ్ వేసేసుకొని నలుపుకొని బాగుంటుందండి. ఇది ఒకవేళ ఎక్కువ చేసి పెట్టుకున్నా కూడా బాగుంటాయి పూరీలు. ఈవినింగ్ టైమ్స్ అలా టీ తాగేటప్పుడు ఒక 2, 3 తినేసి టీ తాగితే బాగుంటుంది రిలీఫ్గా. అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని చపాతీ ముద్దలాగా గట్టిగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక పక్కన పెట్టుకుంటున్నాను. ఎందుకంటే నాన్తా ఉంటుందన్నమాట మనం వేరే చేసుకునే లోపల. ఇక్కడ వచ్చేసి కట్టిమిట్టి చట్నీకి చింతపండు నానబెట్టుకున్నాం కదా, అది మిక్సీలో వేసుకొని పక్కన ఇది బెల్లం వచ్చేసి కరగబెట్టుకుంటున్నాను, ఏమన్నా కిరుకుంటుందనేసి. మామూలుగా చేత్తో పిసుక్కోవచ్చండి, మిక్సీకి వేసుకుంటే ఇంకొంచెం ఎక్కువ వస్తుంది అనమాట క్వాంటిటీ. ఇలాగంతా వడగొట్టేసుకుంటున్నాను. చూడండి ఎంత తక్కువ వచ్చింది కదా పీచ్ అనేది. అదే పిసికినాం అనుకోండి చాలా వేస్ట్ అవుతుంది అనమాట. ఇలాగ ఇదంతా వడగొట్టేసుకున్నాక స్టవ్ మీద పెట్టేసుకొని మనం ఇందాక కరగబెట్టుకున్నాం కదా బెల్లము, అది వడగొట్టేసుకుంటున్నాను. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా చిక్కగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూడా బాగుంటుందండి, ఏం చెడిపోదు ఇది. మనం ఎప్పుడన్నా ఇలా స్నాక్స్ చేసుకున్నప్పుడు దాని మీదకి వేసుకోవచ్చు. లేదంటే గిన ఇలా పూరీలు ఎక్కువ ఉన్నాయి కదండి, అది కూడా అద్దుకొని తినొచ్చు అనమాట, చాలా బాగుంటాయి. ఇది ఇందాక చేసిన చాట్ మసాలాను కొంచెం కారము, ఉప్పు వేసేసుకొని ఇంకా చిక్కబడింది అనగానే దించేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది చల్లారే కొద్దీ ఇంకా చిక్కగా అవుతుంది అనమాట. ఇవన్నీ ఇంట్లో చేసుకోవడం ఈజీ అండి, మరి బయట నుంచి తెచ్చుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే బయట ఏమేమి కలిపింటారో తెలియదు కదా. అదే మన ఇంట్లో అయితే శుభ్రంగా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి ప్రెజర్ పోయిందండి, చూస్తున్నాను బాగా మెత్తగా ఉడికిపోయినాయి అనమాట. ఎందుకంటే పచ్చి బఠానీలు కదా, ఇప్పుడు చాలా చిక్కుతున్నాయి అనమాట బయట, మెత్తగా ఉడికిపోయినాయి. ఇప్పుడు దీన్ని బాగా మ్యాష్ చేసుకోవాలి. నేను కొన్ని తీసుకుంటున్నాను ఎందుకంటే మరీ కొంచెం పైన బఠానీలాగా కనపడితే బాగుంటుంది అనేసి, అన్నీ మ్యాష్ చేస్తే పేస్ట్ లాగా అయిపోతుంది కదా అనేసి ఒక 2-3 చెంచాలని పక్కకు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇలాగ అన్నీ పక్కకు తీసేసుకున్నాక నీళ్ళు ఎక్కువ ఉన్నాయి అనిపిస్తున్నాయి కదండి, ఏం లేదు, ఇంకా కొన్ని పడతాయి ఉడికించేటప్పుడు, సరిపోతాయి అన్నమాట. కరెక్ట్గానే తీసుకున్నాను. ఇలాగంతా మెత్తగా మెదుపుకున్నాక ఈ ఈ బఠానీ గ్రేవీ వచ్చేసి అండి ఆలు టిక్కి మీదకి వేసుకోవచ్చు, పానీపూరిలోకి వాడుకోవచ్చు, ఇలాగ దాహి పాపడ్లోకి కూడా వేసుకోవచ్చు, కట్లెట్లోకి వేసుకోవచ్చు, అలాగే ఒట్టిది కూడా తినేయచ్చు అనమాట. నేను మొన్న ఒక బఠానీ చాట్ పెట్టాను కదండి, సేమ్ ఇలాగే దీని మీద సేవ్ వేసేసుకొని కట్టిమిట్టి చట్నీ ఇలాంటివన్నీ వేసుకొని తింటే నోరు చెడిపోయినప్పుడు ఏమైనా తినాలనిపిస్తుంది కదండి. ఇలాంటివి ఇంట్లోనే చేసుకుంటే ఎన్నైనా తినొచ్చు అనమాట. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకొని ఇందాక నేను చాట్ మసాలా వేసుకున్నా కదండి మిక్సీ జార్లోకి, అందులోకి ఒక 4 పచ్చిమిరపకాయలను చిన్న అల్లం ముక్కేసి మిక్సీకి వేసుకున్నాను. అది కూడా ఇందులోకి వేసుకుంటున్నాను. జీలకర్ర వేగినాక పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలన్నమాట. చూసేకి లాంగ్ అనిపిస్తుంది కానీ చేసుకునేటప్పుడు ఈజీ అనిపిస్తుందండి. ఎంత బిర్యానీ అయిపోయింది అనిపించింది. మంచి బాగా దహి పాపడి ఇంట్లోనే చేసుకున్నామనే ఫీలింగ్ వస్తుందన్నమాట. ఇందులో కావాల్సినంత ఉప్పు, కారము, ధనియాల పొడి, అలాగే ఇది జీలకర్ర పొడి అనమాట వేయించి పెట్టుకున్నది. అది కూడా వేసేసుకొని బాగా వేయించుకొని ఇందాక మనము మెదిపి పెట్టుకున్న బఠానీ గ్రేవీ ఉంది కదా, అది ఇందులోకి వేసేసుకుంటున్నాను.
ఇందులో ఒక గ్లాస్ నీళ్ళు వేసుకుంటే ఇంకా మేలండి. ఉడకంగా చిక్కగా అవుతుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి పక్కన తీసి పెట్టుకున్నాను కదండి బఠానీలు కొన్ని బాగా కనపడాలనేసి, ఎందుకో నేను మరి దాన్ని కూడా మ్యాష్ చేసేసాను. ఉన్నీలు ఏం కాదనేసి ఇప్పుడు అది కూడా వేసేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక అర్ధ స్పూన్ అంత గరం మసాలా పౌడర్ వేసుకొని కలపెట్టేసి ఇంకా దించేసుకోవడమే. ఇంత మాత్రం ఉండాలి ఈ చిక్కదనంగా, సరిపోతుందన్నమాట. చల్లారే కొద్దీ మరి గట్టిగా అవుతుంది. ఒకవేళ మీకు ఇంకా నీళ్ళగా ఉందనుకోండి కొంచెం సేపు స్టవ్ మీదే పెట్టుకోవచ్చు. చిక్కబడింది అనుకోండి కొంచెం వేడి నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. నేను చూపిస్తున్నా కదా, ఇంత మాత్రం కరెక్ట్ సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి బఠానీ గ్రేవీ రెడీ అయిపోయింది. ఇంక ఇది పక్కన పెట్టేసుకోవడమే. నెక్స్ట్ పూరి ప్రిపేర్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఒక అర్ధగంట ముందు నానబెట్టేసుకున్నాను బాగా మెత్తగా. నేనైతే ఇలా బండ మీదే రుద్దుకుంటున్నానండి, ఎందుకంటే చాలా పెద్దగా రుద్దుకున్నాం అనుకోండి చాలా పూరీలు వస్తాయన్నమాట. ఇలా కొంచెం లావుగా పిండి ముద్ద తీసుకొని రుద్దేసుకుంటే గిన చాలా పల్చగా రుద్దుకోవాలన్నమాట. ఇలా ఒట్టిపిండి వేసుకుంటూ రుద్దుకుంటే గిన ఎక్కడే కానీ అతుక్కోకుండా ఫోల్డ్ పడకుండా బాగా వస్తుంది. షార్ప్గా ఉన్న ఏదైనా ఒక డబ్బా మూత తీసుకొని ఇలా కట్ చేసుకుంటూ రావాలి. నాకు షార్ప్ లేదు కాబట్టి మామూలుది తీసుకున్నానండి. ఇలాగన్నీ కట్ చేసుకున్నాక ఫోక్తో ఇలాగన్నీ రంధ్రాలు పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే పూరీల మాదిరి పొంగకోకుండా, ఇవి పాపిడి చాటు కదా మనకు పొంగకూడదు. ఇలాగన్నీ హోల్స్ పెట్టేసుకున్నాక ఓ ప్లేట్లో తీసేసుకొని నూనె ఒక పక్క వేడి అవుతుండాలండి. మరి చాలా వేడి కాకుండా, వేడిగా ఉంటే గిన కొంచెం సిమ్లో పెట్టేసుకోండి, చల్లారుతుంది. ఇలా 1 బై 1 అన్నీ వేసుకొని వేయించుకోవాలి. ఇలాగా అటు ఇటు తిరిగేస్తూ ఎర్రగా కాల్చుకొని ఒక చల్లారినాక ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే క్రిస్పీగా చాలా రోజులే ఉంటాయి. మనకి ఎప్పుడైనా టైంపాస్ కోసం 2 తినేయచ్చు అనమాట. చాలా బాగుంటాయి టేస్ట్గా, ఎందుకంటే వామ్ వేసాం కదా. ఎంత క్రిస్పీగా క్రంచీగా భలే ఉన్నాయండి అసలు. యాక్చువల్గా గిన్నెలో పూరీల సౌండ్ కూడా వినిపిద్దాం అనుకున్నానండి ఎగిరేసేది, కానీ మా ఇంట్లో డిస్టర్బ్ ఎక్కువ ఉండడం వల్ల నేను ఓన్లీ తుంచడం ఒకటే వినిపించాను. ఇప్పుడు సర్వ్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ ప్లేట్లోకి ఈ బఠానీ గ్రేవీ వేసేసుకొని ఇందులోకి పూరీలు ఒక 7-8 తుంచేసుకున్నానండి. నాకైతే చాలా ఇష్టం అనమాట ఇలా పూరీలు ఎక్కువ వేసుకొని తినడము. ఇందులోకి కొంచెం చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే టమోటా ముక్కలు. ఇది బయట చాట్లకి ఏం తీసిపోదండి, అంతకంటే బాగుంటుంది ఇంట్లో ఇలా చేసుకోవడం వల్ల. అలాగే గ్రీన్ చట్నీ, ఇది తొక్కు లేకోకుండా బాగా పేస్ట్ లాగా ఉంటుంది అనమాట, బాగా కారంగా. నెక్స్ట్ వచ్చేసి కట్టిమిట్టి చట్నీ, చింతపండు చట్నీ అంటాం కదా అదనమాట. బాగా స్వీట్గా పుల్లగా కారంగా బాగుంటుంది ఇది కూడా. అలాగే చాట్ మసాలా ఇంట్లో చేసుకున్నదే. ఇది ఒక 2-3 సార్లు అలా చిలకరించుకున్నామంటే ఘాటుగా బాగుంటుందండి. ఇంకా బయటదేమో యూజ్ చేయాల్సిన పని ఉండదు. అలాగే పెరుగు అనమాట, ఇది నైస్గా బీట్ చేసుకోవాలి గడ్డలు లేకోకుండా. ఇది కూడా ఒక 4-5 స్పూన్లు వేసేసుకుంటే సేవ్, ఇది మాత్రం బయట తెచ్చిందేనండి సేవ్, నైస్ మిక్చర్. ఇంకా లాస్ట్లో ఉల్లిపాయ ముక్కలు టమోటా ముక్కలు వేసేసుకొని ఇంకా తినేయడమేనండి. నాకైతే కొంచెం జలుబుగా ఉంది, అందుకోసం ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. చాలా బాగుంటుంది ఇది నోరు చెడిపోయినప్పుడు అని చెప్పాను కదా. ఈ వీడియో కింద మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి. మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్తో వస్తూ ఉంటాను. నా వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.